జ్ఞాపకం చేసుకో అంటే అతగాడు ఏం చేశాడు చెప్పండి? మర్చిపోయారు. ఈ ప్రకారాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అర్థమవుతుందా? వేధించబడతావు, తర్వాత బాధించబడతావు, తర్వాత హింసించబడతావు. నువ్వు ఎవరినైతే బతిమలాడుకుంటావో, బాబు నన్ను జ్ఞాపకంలో పెట్టుకో, నీకు మంచి జరిగినప్పుడు జ్ఞాపకం పెట్టుకో అని అనుకుంటా ఉంటావో చెప్పుకుంటావో అడుక్కుంటావో, వాళ్ళు కూడా చివరికి ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇప్పటికే జరిగిన పరిస్థితులు మీకు తెలియదా? నిన్ను వేధించిన వారు ఉన్నారు, బాధించిన వారు ఉన్నారు, హింసించిన వారు ఉన్నారు, ఆ తర్వాత మరచిపోయిన వారు కూడా ఉన్నారు. మరచిపోయారు కూడా ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రాకారాలు ప్రియమైన వాళ్ళరా ఆయనకి కలిగి ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంలో మనం గమనించుకోగలిగితే ఏమండి, మొదట చూడండి, సొంత వారే, తర్వాత పోతీఫరు భార్యే వేధించింది, తర్వాత హింసించింది ప్రియమైన వాళ్ళరా. అలా ఒకవేళ ఆ అన్నలే లేదా ఆ వేధించకుండా బాధించకుండా ఏమండి ఆ అతగాన్ని గుంటలో వేయకుండా అతగాన్ని అమ్మకుండా ఉంటే ఎక్కడుండేవాడు? యోసేపు ఎక్కడుండేవాడు? ఇంటి దగ్గరే ఉండి ఆ తర్వాత ఏమండి హై చై అనుకుంటా గొర్రె దొలుకుంటా ఉండేవాడు. అవునా? గేదెలు కాసుకుంటా ఉండేవాడు, లేదా ఆయనకున్న పశువులు కాసుకుంటా ఉండేవాడు. అంతే. అతనితోనే అతని జీవితం అయిపోయేది. అయితే అతన్ని వేధించబట్టే, బాధించబట్టే, గుంటలో వెయ్యబట్టే, అమ్మబట్టే ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫరు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ మనిషి ఏమండి ఆ సాడీలు చెప్పబట్టే, అక్కడ వేధించబట్టే, హింసించబట్టే ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకి వెళ్ళాడు. అవి చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? వాళ్ళని వేధిస్తున్నారు, వీళ్ళని వేధిస్తున్నారు ఎప్పుడు అనుకోమాక. అవన్నీ నీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చును గాక. హల్లెలూయా. చూడండి, బాణములు వేసి అతనిని హింసించిరి. తర్వాత యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు ఏమైందంట అంటే యోసేపు ఎలా మార్చబడ్డాడు? ఓ ప్రక్క వేధించబట్టి, ఓ ప్రక్క బాధించబట్టి, ఓ ప్రక్క ఏమండి హింసించబట్టి, ఓ ప్రక్క మర్చిపోతూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి యోసేపు బలహీనుడిగా మారలేదు, కానీ బలవంతుడిగా మార్చబడ్డ రోజు రోజుకి బలవంతుడిగా మార్చబడతానే ఉన్నాడు. ఆ వేదనలు అతన్ని బలహీనుడిగా మార్చలా, బలవంతుడిగా మార్చాయి. ఆ బాధలు అతన్ని బలహీనుడిగా మార్చలా, బలవంతుడిగా మార్చాయి. అర్థమవుతుందా? అతన్ని హింసించిన ఆ హింసలు అతన్ని బలహీనుడిగా మార్చలేక బలవంతుడిగా మార్చాయి. అతగాడు అంటాడు, నేను బలవంతుడిగా మారిపోయాను, రోజు రోజుకి బలవంతుడిగా మార్చబడిపోయాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యం ఒకటి చూపిస్తాను, చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగుటట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును. పౌలు గారికి సామాన్యమైన శ్రమలు, బాధలు, హింసలు కలగల. ఘోరమైన బాధలు, ఘోరమైన హింసలు, ఏమండి ఘోరమైన వేదనలే కలిగాయి. ఆయన కొట్టిన పరిస్థితులే అయినా, ఆయన అన్న మాటలైనా, ఆయన హింసించిన ఆ పరిస్థితులైనా ఘోరమైనవి, దారుణమైనవి ప్రియమైన వాళ్ళరా. అలాంటి మధ్యలో దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఆయన్ని ఆదరించాడంట. ఎందుకు ఆదరించాడు పౌలా అని మనం అడిగితే ఆయన అంటాడు, మాకులాగా ఎంతమంది అయితే వేధించబడుతుంటారో, ఎంతమంది అయితే బాధించబడుతుంటారో, ఎంతమంది అయితే హింసించబడుతుంటారో, ఎంతమంది అయితే ఎవరి ద్వారా మర్చిపోతూ ఉంటారో వాళ్ళందరినీ మేము ఆదరించేటట్లుగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
యోసేపు చూడండి బలపరచబడ్డాడే కానీ బలహీనుడిగా మారలా. రోజు రోజుకి బలపరచబడి ఏమండి ఫలించడి కొమ్మగానే మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి మన జీవితాలు రాగలగాలి ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సహోదరి ఏమంటారు గర్భవతిగా ఉంది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, ఆ ప్రసవించేదానికి హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా. అక్కడ పాపం ఆమె ప్రసవించిన తర్వాత ఎంత ఒక 2-3 రోజులేమో ఉండుంటుంది ఆ బిడ్డ. ఆ తర్వాత చనిపోతే ఆమె మామూలుగా ఏడవడంలే. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా, వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా, వాళ్ళ భర్త వచ్చి చెప్పినా, అన్నదమ్ములు చెప్పినా, ఏమన్నా తెలిసిన వారు చెప్పినా, అయిన వారు చెప్పినా, సేవకులు పోయి ఏం కాదులేమ్మా అని ఎన్ని చెప్పినా పొర్రపాటును కూడా ఆదరించబడ్డంలే. ఏడుస్తూ ఉంది. తిండి మానేసింది, నిద్ర మానేసింది. ఒకటే 24 గంటలు ఏడుస్తూ ఉంది. ఓ ప్రక్కేమో ఆపరేషన్ చేసిన పరిస్థితి, తినడంలే. ఏమండి ఓ ప్రక్కేమో ఆ మనిషి ఆ బాధ తట్టుకోలేక, వేదన తట్టుకోలేక మొట్టమొదటి ఇచ్చిన సంతానం అని ఇక గగ్గోలు పెడతా ఉంది. ఎవరు చెప్పినా ఆ పక్కలోనే తెరలు కడతారు కదా, ఆ పక్కలోనే ఆమె చూసి విని ఒకరోజు 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ తెరటి తీసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నా అన్నదంట. ఇప్పుడు వినిపించిందా నీకు? నేను ఏడుస్తూ ఉంటే, నేను గొగ్గులు పెడుతుంటే, మొత్తుకుంటా ఉంటే నీకు ఇప్పుడు వినిపించిందా? అదేలే మాన్తాం అనుకున్నాను, ఇంకా మానలేదు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడిచేది ఏంది? నాకు పుట్టిన బిడ్డ చనిపోయింది. నీకే పుట్టిందా? నీ బిడ్డ చనిపోయాడా? నా బిడ్డ కూడా చనిపోయాడు. పక్కన అంటుందంట ఆమె, నా బిడ్డ కూడా చనిపోయాడు. 5 పుట్టి చనిపోయారు. నీకు దానికి ఏడుస్తావా? నువ్వు ఎలా మేము మౌనం ఉండగలుగుతున్నావు? దేవుడు నన్ను ఆదరించాడు అని ఎప్పుడైతే ఆ మనిషి చెప్పిందో, వీళ్ళు వెంటనే ఏమండి ఆ కళ్ళని నీళ్లు కాసిన ఆపేసి, మొత్తుకోవడం, ఏడవడం మానేసి ఇక శుభ్రంగా ఆ పూట ఇంత తినదంట. కారణం ఏంటి? ఒకసారి చెప్పండి. దేవుడు బాగా గమనించిన ప్రియమైన వాళ్ళ, సాతానుగాడు ఒకవేళ ప్రాకారం వేసి నిన్ను వేధిస్తున్నాను, నిన్ను బాధిస్తున్నాను, తర్వాత నిన్ను హింసిస్తూ ఉన్నాను అని అనుకొని వాడు నవ్వుతూ ఉంటాడు. అర్థమైందా? దేవుడు ఆ పరిస్థితుల్లో ఏం చేస్తా తెలిసినా నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలిసినా నువ్వు ఫలించే కొమ్మగా మారాలి. తర్వాత నువ్వు ఫలించే కొమ్మగా మారాలి. అంత మాత్రమే కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాలి. యోసేపు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. అతగాడికి మాత్రమే కాదు, అతగాడి కుటుంబానికి కాదు, ఒక దేశానికే ఆశీర్వాదకరంగా మారాలి. అందుకని ప్రియమైన వాళ్ళరా చూడండి, అంత ఆ మాట గమనించండి. చదవండి మళ్ళీ ఒకసారి. నేను ఏం సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరు ఎక్కడికి పోయారు? యోసేపు గురించి చదవమని కాదు కదా. విలుకాండ్రు అతని ఏం చేశారంట? వేధించిరి. వారు బాణములు వేసంట. బాణములు వారి నాలుకే ఘాతుక. చెప్పండి, వారి నాలుక ఘాతుక బాణం. ఏ కంటికి కనిపించే బాణాలు వేయాల్సిన అవసరంలే. అవి వేస్తే ఒకేసారి ఒక 4 వేసారంటే పోతాం, ఇబ్బందిలే. అవునా కదా? ఎవరో ఒకరు వస్తారు, పాట పాడతారు, పంపించేస్తారు. హల్లెలూయా, అవునా కదా? ఈ ఘాతుక బాణాలు ఉన్నాయా? 4తో మాట్లాడే మాటలు ఉంటాయి, నోరు తెరిచి. నువ్వు ఆడంత పాడు పని చేసావుంట కదరా.
ఆ అమ్మాయి చెప్పింది కదా, అమ్మాయి చెప్పేది అబద్ధమా అంటారా అనరా? చెప్పలేమండి. ఇక అప్పుడు యోసేపు పరిస్థితి ఏంటి గమనించండి. బాణాలు వేసి వేధించారంట. ఆ తర్వాత గమనించిన ప్రియమైన వాళ్ళని వేధించారు, హింసించారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా యాకోబు కొలుచు పరాక్రమం గలవాని హస్తబలము వలన అతడేమైపోయాడంట? రాటు తేలిపోయాడు. హల్లెలూయా. యోసేపు ఎలా మారిపోయాడు? రాటు తేలిపోయాడు. వేధించనిరా, హల్లెలూయా, బాధించనిరా, ఇంకా హింసించనిరా, మర్చిపోయాడా? మర్చిపోని రాటు తేలిపోయి అతగాడు ప్రియమైన వాళ్ళరా బలంగా మార్చబడిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి ఒక చిన్న క్లిప్పు చూసా. సౌత్ కొరియా ఆ ప్రాంతంలో పల్లెటూరు. ఆయన గారికి 7 సంతానం, పెద్దోడు. వాళ్ళ నాన్నది వ్యవసాయం. ఎన్ని ఎకరాలున్నా, ఎంత దున్నినా, ఎంత వ్యవసాయం చేసినా చివరికి వాళ్ళ కడుపు గడవడమే కష్టమైపోయిందంట. కష్టమైపోతే ప్రియమైన వాళ్ళరా ఆ అబ్బాయి డాడీకి చెప్తే పోనీడని ఆ అబ్బాయే ఇంట్లో ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక 2 సార్లు 3 సార్లు వెళ్ళాడు. డాడీ తెలుసుకొని, ఎక్కడికి పోతావురా, ఏం చేయగలవురా, మన బ్రతుకులు ఇంతేరా, మన వల్ల కాదురా, నా మాటిను, జాగ్రత్తగా ఉన్నది చేసుకుందాం, ఉన్నది తిందాం, జాగ్రత్తగా బ్రతుకుదాం అని చెప్తే, ఎంత చేసినా ఏం సంపాదించగలుగుతున్నాం, ఎంత చేసినా ఏమొస్తుంది అని కాస్త బాధపడతా ఒకరోజు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నకి ఇష్టమైంది ఉందంట, ఆవు 71 రూపాయలకి అమ్మేశాడంట. బాగా ఇష్టమైంది. 71 రూపాయలకి అమ్మేసి ఎక్కడో పల్లెటూరులో ఉన్న వ్యక్తి, సియోల్ అంటే సౌత్ కొరియా కేంద్రం, మనకి ఇప్పుడు ఢిల్లీ ఎట్లాగో అలాగా ఆ కేంద్రం, సియోల్కి వచ్చేసేసాడంట. ఏం చేయాలి అనుకుంటా ఉంటే, అది కాదు చదివింది 6వ తరగతి. చిన్న స్టోర్ ఉంటుంది కదా, జనరల్ స్టోర్, ఆ జనరల్ స్టోర్లో చేరాడంట. చేరితే కాస్తో కోస్త సరిపోవడం లేదు. సరే, ఇంటి దగ్గర ఉంటే ఇది కూడా లేదు కదా, ఈ తిండి కూడా లేదు కదా, ఇదన్నా మేలు కదా అని అలా బ్రతుకుతా ఉన్నాడంట. ఆయన నమ్మకంగా బ్రతికేదాన్ని బట్టి ఆ యజమానుడు ఆ స్టోరు ఏమంటారు దాన్ని, అకౌంట్ రాస్తారే, ఎంత వచ్చింది, ఎంత పోతుంది అని చెప్పేసి దానికి నియమించాడంట. ఆయన గారు అలాగే నమ్మకంగా బ్రతుకుతూ ఉంటే ఒక రోజున యజమానుడికి ఆరోగ్యం బాగలేక, నా వల్ల కాదురా, ఇది నువ్వు చేసుకుంటానంటే నీకు ఇచ్చేస్తానని అంటే, మొత్తం మీద కాస్త కోస్త పైసలు ఇచ్చి అది తీసేసుకున్నాడంటే ఇప్పుడు సొంతదైపోయింది, షాపు సొంతదైపోయింది. ఇలా బాగుందిలే, పర్లేదులే అనుకుంటా ఉంటే ఒకరోజు తగలబడిపోయిందంట. మొత్తం స్టోర్ మొత్తం తగలబడిపోయింది. జీరోకి వచ్చేసాడు. ఇప్పుడు చేతులు చిల్లిగా అవ్వలేదు. ఇంకేం చేయాలి అనుకుంటా ఉంటే మరలా పేపర్ వేసాడంట. ఇంటింటికి పేపర్ ఉంటుందే, ఆ పేపర్ వేసాడంట. పేపర్ వేసి 4 రూపాయలు సంపాదించుకుంటా ఏం చేయాలి అనుకుంటా అతగాడు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ కట్టడాలు పని ఉంటుందే, సిమెంట్ పని ఉంటుందే, ఆ పనికి పోయాడంట. ఆ పనికి పోయి ప్రియమైన వాళ్ళ అతగాడు ఒక ప్లాన్ గీస్తే, లేకపోతే ఒక ఆలోచన చెప్తే, రే నువ్వు చదివింది 6వ తరగతిరా, నీ వల్ల ఏమైద్దిరా, నీకేం చేతయిద్దిరా అని అందరూ వేధించడమే, అందరూ హింసించడం, అందరు నోటికి వచ్చినట్టుగా మాట్లాడమే. అయినా మౌనంగా ఉండి ప్రియమైన వాళ్ళరా అతగాడు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఓడరేవు కట్టింది అతనేనంట. పెద్ద
పెద్ద కాంట్రాక్టర్గా మారిపోయి ఆ స్థితిలో ఉండడమే కాకుండా ఆ వ్యక్తే ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఉన్న చిన్న మెకానిక్ షెడ్ పెట్టి హుండాయ్ కంపెనీ ఉందే, హుండాయ్ ఇప్పుడుందే, ఆ కంపెనీ అయిందేనంట, హుండాయ్ కంపెనీ అయిందేనంట. ఇప్పుడు ఇంచుమించు 8 లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తాడు. ఇది 6వ తరగతి చదివినోడు. ఆయనకి హింసలు రాలేదా, బాధలు రాలేదా, వేదనలు రాలేదా? ఆయన్ని అనరాని మాటలు అన్నోళ్ళు లేరా? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ప్రాకారాలు వస్తాయి, ప్రాకారాలు వేస్తాడు వాడు, ముందుకు అడుగు కూడా వెయ్యనీయుడు. అయితే నా దేవుడు వాటిని నీకు దీవెనకరంగా మార్చును గాక. హల్లెలూయా. ఆ ప్రాకారాలనే నా దేవుడు నీకు కాపుదలుగా ఉంచును గాక. ఆ ప్రాకారాలనే నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా శుద్ధీకరణ కలుగు చేయును గాక. ఆ ప్రాకారముల వలననే దేవుడు ఏం చేస్తా తెలిసిన ప్రియమైన వాళ్ళ నిన్ను ఫలించే కొమ్మగా తీర్చిదిద్దును గాక. అర్థమవుతుందా? దేవుడు వేసే ప్రాకారాలు ఎప్పుడు కాపుదలకి, దీవెనికి, ఆశీర్వాదానికి మూలంగా మారిపోతాయి. సాతాను గడు నేను నలిపేద్దాం, చంపేద్దాం, లేకుండా చేసేద్దాం, ఏమంటే నులి చేసేద్దాం, ఏదేదో అనుకుంటా ఉంటాడు. అయితే దేవుడు అలాగో పొరపాటును కూడా జరగనీయకుండును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ నిలబడి చెప్తున్నామంటే అవన్నీ లేక నేను ఇక్కడ ఉన్నది మా జీవితంలో లేవా? మాకు వేదనలు కలగలేదా, బాధలు కలగలేదా, అవమానాలు రాలేదా, నోటికొచ్చేట్టుగా మాట్లాడినవి లేదా? ఇంకా నేను ఎప్పుడు మీకు చెప్పలే, ఎక్కడ చెప్పలా. 2002వ సంవత్సరం 2000 సంవత్సరంలోనే తిరుపతిలో ఉంటే, తిరుపతిలో నుంచి మెడ్రాస్లో మీటింగ్స్ పేపర్లు అంటించేదాన్ని, వాల్ పోస్ట్ అంటించేదాన్ని పంపించారు. పంపిస్తే భాష లేదు. భాష మాకు వచ్చిందా? అప్పుడు రాదు, ఇప్పుడు రాదు. ఆ భాష రాదు. ఆ అన్నేమో ఓ బకెట్ ఇచ్చి, మైదా బకెట్ ఇచ్చి, అన్ని కాగితాలు ఇచ్చి, అన్న ట్రైన్లో కరిపించుకుంటూ వచ్చేసాయన్నా, నేను పక్క స్టేషన్లో ఎక్కుతాను అన్నాడు. ఏది రైల్లో గరిపించుకోవడం, తర్వాత ప్లాట్ఫామ్ మీద గరిపించుకుంటూ వచ్చేస్తుండే, నేను అక్కడ ఉంటానంటే ఏమీ తెలీదు. ఆ డోర్ దగ్గర కూర్చున్నట్టే ఒక పోలీసు వచ్చి బూట్ కాల్తో దన్నాడు, ఎవడరా నువ్వు అని. వాడు ఏం మాట్లాడుతూ మనకు తెలుసునా? నేనేమో తీసి చూపిస్తా ఉన్నా. వాడికి ఏం చెప్పాలో నాకు తెలియదు. మరి లేవా? వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వేధిస్తారు, బాణాలు వేస్తారు, నోటికొచ్చేట్టుగా మాట్లాడతారు, ఉన్నది లేనట్లుగా చెప్తారు, లేనిది ఉన్నట్లుగా ఏదేదో చేస్తారు. అయితే నా దేవుడు అన్నీ ఒక్కొక్కటిగా చెప్పండి ఏం చేస్తాడు ఆయన? ఆ కీడుని ఏం చేస్తాడు? మనకి మేలుగా చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించడి కొమ్మగా తీర్చిదిద్దును గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏమంటే వాడు అనుకుంటాడు ఈ పరిస్థితిగా అయిపోయిందని. అయిపోని దేవుడు అక్కడే ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వాడు అనుకుంటాడు ముగిసిపోయింది, ముగింపు పలికా అని. అక్కడే దేవుడు ప్రారంభించి ఆయన నిశ్చయముగా 3 బారిపై నీ జీవితాన్ని చిగురింప చేయును గాక. ఆయనని ఎక్కించును గాక. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ప్రభు ఎక్కించును గాక. నీ రెమ్మలు గోడ ఎక్కి వ్యాపింప చేయును గాక. నా ప్రభు గొప్ప కార్యాలు చేయును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఇంకా మీరు గమనిస్తే గోడ, ప్రాకారము ఆలోచన చేయండి. ఇప్పుడు ఇది కట్టాం, ఇది ఏమన్నా రోజు పెరుగుద్దా? చెప్పండి గట్టిగా, పెరుగుద్దా? అది మనసులో పెట్టుకోవచ్చు కదా. అర్థమవుతుందా? ప్రాకారం ఎప్పటికీ పెరగదు. ఎంత కట్టితే 10 సంవత్సరాల తర్వాత చూడు, 20 సంవత్సరాల తర్వాత చూడు, అలాగే ఉంటుంది. అయితే మనలో ఉన్న క్రీస్తు జీవము కలిగిన వాడు, అది పెరగదు. మనల్ని ఆయన పెంపొందించును గాక. మనల్ని ఆయన అభివృద్ధి పదం తీసుకుని వచ్చును గాక. మనలో ఉన్న క్రీస్తు జీవం రోజు రోజుకి వృద్ధిలోనికి వచ్చును గాక. హల్లెలూయా.
గోడ మీరు చూడండి, కావాలంటే కట్టిన గోడ ప్రాకారం చూడండి, రోజు రోజుకి బలహీనంగా మారిపోతుంది. అవునా కదా? ప్రపంచంలో 7 గొప్ప వింతలు ఉంటే వాటిలో ఒకటేంటి? చైనా వాల్. మీరు అలా పైకి వెళ్ళి చూస్తే అది అంత పెద్దదిగా ఉంటుంది, అంత బలమైనదిగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పోయి మీరు చూడండి, అన్ని బేటలు వారిపోయినాయి. ఒకప్పుడు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో గట్టిగా ఎంతో బలమైనదిగా ఉన్నది అన్న ఆ ప్రాకారమే బేటల వారును గాక. బలహీనంగా మార్చబడిపోతారు, రోజుకి బలహీనంగా మార్చబడిపోతానే ఉంటుంది. అయితే మనలో ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. మనం నమ్మింది బలవంతుణ్ణి. ఆయన ఏ రోజు బలహీనుడు కాడు, నిన్ను బలహీనుణ్ణి కానీయడు, బలహీనుడిగా నిన్ను ఉంచడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను బలపరుస్తూనే ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు గమనిస్తే మనం చదువుకున్న భాగంలో గోడ మీదకి ఎక్కి చెప్పండి గట్టిగా, వ్యాపింపచేయును గాక. మన పరిచర్యని దేవుడు వ్యాపింపచేయును గాక. మనల్ని ప్రభు వ్యాపింపచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? ఐదు 6 తేదీలలో లింగారావు సెంటర్లో సభలు ఉన్నాయి. స్క్రీన్ మీద వేశారు, కనిపిస్తుందో లేదో చూడండి. అదేవిధంగా 12, 13 తేదీల్లో కూడా కట్టెబరంలో సభలు ఉన్నాయి. బాగా ప్రార్థన చేయండి, దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించేటట్లుగా ప్రార్థన చేసుకుందామా? చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన నా తండ్రి, ఈ పరిశుద్ధ నామమున స్తోత్రం నాయన. 2025 సంవత్సరంలో ప్రభా, జనవరి మాసం అంతా కూడా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి సజీవులుగా బ్రతికించి క్షేమాన్నిచ్చి ఈ మాసపు చివరి పునరుత్థాన దినాన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించటానికి, మిమ్మల్ని సేవించటానికి, ఆరాధించటానికి, గొప్ప చేయటానికి యేసయ్యా మీరు మా ఎడలో చూపిన వాత్సల్యాన్ని బట్టి నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పునరుత్థాన దినాన ప్రభువా, మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మహిమను పొందారు, దేవానికి స్తోత్రం. ఆత్మారాధనలో మహిమ కలిగిన తండ్రిగా దిగివచ్చి ఒక్కొక్కరిని మీ ఆత్మచేత ముద్రించి ఆనందింపచేశారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా, మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నా దేవుని సహాయము వల్ల నేను ప్రాకారములను దాటెదునను లేఖనములో నుండి ప్రభా మీరు మాతో ముచ్చటించారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. సర్వశక్తి కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. అపాయకరమైనటువంటి చివరి దినాల్లో మేము ఉంటూ ఉండగా ప్రభా, దయగలిగిన తండ్రి, ఏ ప్రాకారాలను మీరు దాటించి ఆశీర్వదించబోచు ఉన్నారో లేఖనాల ద్వారా తెలియచేసి ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం నాయనా. మా పితుడైనటువంటి యోసేపును రాజు యొక్క ఖైదీలు ఉండేటటువంటి ఆ జైల్లో అతన్ని నిలిపి ప్రభా అతన్ని కాపాడినట్లుగా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దైనందిన వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో ప్రభా మీ స్తోత్రాలు తండ్రి. చెరసాల లాంటి అనుభవాల్లో నడిపించబడుతూ కృంగిపోతున్నటువంటి ఒక్కొక్కరిని దయతో మీరు ధైర్యపరచండి నాయనా, నూతన పరచండి స్వామి. నీకు స్తోత్రం నాయనా. శక్తి కలిగిన దేవుడు తండ్రి, చెరసాలలో అతన్ని కాపాడి అతన్ని హెచ్చించినటువంటి శక్తి కలిగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఆపత్కాలమందు నాయనా పర్ణశాలలో ఆయన నన్ను దాచునని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి ప్రభా. సర్వశక్తి కలిగిన తండ్రి, పొంచి ఉన్నటువంటి కీడులు, అపాయాలు,
ఆపదలలో నుండి తప్పించుట కొరకు అయ్యా నీకు స్తోత్రం తండ్రి. పర్ణశాలగా మీరు మాతో ఉండి ప్రభా మీలో మమ్మల్ని దాచి నేటి వరకు నడిపించిన నీ కృపను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఇక మీదట కూడా జీవిత కాలం అంతా కూడా నాయనా నీలో దాచి మీరు నడిపించి మహిమను పొందండి స్వామి. నా ప్రక్కనే నిలిచి ప్రభు నన్ను బలపరిచి ఉన్నాడని తండ్రి పితడైన పౌలు చెప్పుచూ ఉన్నాడు. ప్రభా ఒక్కొక్కరిని బలపరచని నాయన, శ్రమను బట్టి, ఇరుకును బట్టి, నిందను బట్టి, అవమానాన్ని బట్టి ఎందరైతే కృంగిపోయి అధైర్యపోయి అయ్యా నీకు స్తోత్రం అలసిపోయి ఆత్మీయతలో నడిపించబడలేమని అయ్యా అధైర్యముతో ఉన్నారు. అట్టి వారందరినీ కూడా వెన్ను తట్టండి, ధైర్యపరచండి ప్రభా. ఈ శ్రమ వెనుక ఒక ఆశీర్వాదం దాచబడి ఉన్నదని, ఈ యొక్క కీడు వెనుక ఒక ఆశీర్వాదం నిలిచి ఉన్నదని ప్రభా ఒక్కొక్కరు గుర్తెరిగి తండ్రి దాన్ని గురిగా పెట్టుకొని నడిపించబడటానికి దయతో మీరు సహాయం చేయండి నాయనా. దయగలిగిన తండ్రి నీ వాక్కు అతన్ని పరిశోధించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దయగలిగిన దేవా మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో శుద్ధీకరణ అవసరమని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ప్రాణాత్మ దేహాలు ప్రతి ఒక్కరివి కూడా పవిత్రపరచబడి యేసయ్య ఎదుట నిర్దోషంగా కనబడటానికి సహాయం చేయండి. నేను అన్న స్వభావము సంపూర్ణముగా మరుగుపరచబడి దేవుడు అన్నటువంటి స్వభావము ప్రతి ఒక్కరిలో ప్రత్యక్షమగునట్లుగా పరిశుద్ధాత్ముడా మరి సహాయం చేయండి నాయన. పితుడైన యోసేపు తన జీవితంలో నేను అని అంతసేపు అతడు శ్రమపరచబడినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి గనుక ప్రతి వారి యొక్క దైనందిన జీవితాలలో నేను అన్న స్వభావము సంపూర్ణముగా మరుగుపరచబడాలి తండ్రి. దేవుడు అన్నటువంటి చక్కటి అనుభవంలో దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగా కానీ అతడు సెలవిచ్చినట్లుగా తండ్రి అతడి చక్కటి అనుభవంలో ప్రతి ఒక్కరూ నడిపించబడి ఆశీర్వాదం పొందటానికి సహాయం చేయండి నాయన. దయగలిగిన తండ్రి అతడు ఫలించడి కొమ్మగా అయ్యా గోడల మీదకి ఎక్కి వ్యాపించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. అతడు హింసించబడి ఉన్నాడు, బాధించబడి ఉన్నాడు, శ్రమపరచబడి ఉన్నాడు. ఆ మీదట అతడు విస్తరించినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు గనుక వీటి మీద మనస్సును ఉంచక ప్రభా మాలో నిలిచి ఉన్నటువంటి జీవము కలిగిన క్రీస్తునైనా బహుగా ఫలించినట్టుగా, విస్తరించినట్టుగా, వృద్ధి పొందినట్టుగా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాలలో కూడా నీ బిడ్డలు విస్తరించాలి, వృద్ధి పొందాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి ప్రభా. అట్టి కార్యాన్ని మీరు జరిగించండి. ఉద్యోగ స్థలాలలో ఘనపరచండి, చదువులలో విస్తరింప చేయండి, చేతి పనులను ఆశీర్వదించండి. ప్రతి దానిలో కూడా బిడ్డలు విస్తరించాలి, ఆత్మీయముగా కూడా అత్యధికంగా విస్తరించాలి తండ్రి. ఈ ప్రాంత ఈ పరిచర్యను కూడా శాఖోపశాఖలుగా విస్తరింప చేయండి. అత్యధికమైన దీవెన కలుగు చేసి మేలుతో మీరు తృప్తిపరచని నాయన. నిశ్చయముగా తండ్రి నీకు స్తోత్రం. ఈ నీ మాటలు విని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరి జీవితంలోనైనా ప్రకారముగా మీరుండి నడిపించి ఆశీర్వాదంతో తృప్తిపరచండి. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. వారి జీవితాలలో కూడా నైనా విస్తరణ, అభివృద్ధి, ఆశీర్వాదాన్ని కలుగ చేసి కన్నీటిని తుడిచి హెచ్చించి గొప్ప చేసి ఆశీర్వాదంతో నడిపించండి. ఈ పునరుత్థానపు ఆరాధనను ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. మీ పక్షంగా దైవ సేవకులను అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకా అధికమైన బలముతో, ఆరోగ్యముతో, కృపతో నింపి అయ్యా వాక్కులతో నింపి తండ్రి కొలత లేని అభిషేకాన్ని ఇచ్చి నిలిచిన ప్రతి స్థలములో కూడా శక్తివంతంగా వాడుకోనండి. పలు మార్గాల్లో తోడై నైనా మీకు స్తోత్రం శక్తివంతంగా వాడుకొని మహిమను పొందండి. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రాకారంగా నిలిచి అత్యధికంగా విస్తరింపచేసి మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రభు నిండారులుగా దీవించును గాక. బైబిల్ తీయండి.